ఆదికాండము మొదటి అధ్యాయాన్ని ధ్యానించినట్లయితే ఈ చిత్రపటాన్ని గమనించినట్లయితే మొదట దేవుడు ఏమన్నారంటే వెలుగు కావాలి అన్నారు. మరి వెలుగు లేనప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు చీకట్లో ఉన్నాడా అంటే సువార్తికుడైన యోహాను గారు ఒప్పుకోలేదు. చీకటిలో వెలుగు ఉండెను కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్నాడు. వెలుగులోనే ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ జలాన్ని వేరుపరచి భూమిని ఆరిన నేలను సిద్ధపరిచినాడో అక్కడ ఇంకా చీకటిగానే ఉన్నది, అక్కడ వెలుగు కావాలి అని ఆయన మాట ఇచ్చి నెరవేర్చినట్లుగా గమనించగలుగుతాం. ఇక్కడ తెలుసుకోవలసిన మరొక మర్మం ఏమంటే అది ఏమి వెలుగు అంటే అది దేవుని వెలుగు. ఎలా అంటే అప్పటికి సూర్య చంద్రులు ఆకాశ నక్షత్రాలు సృష్టింపబడలేదు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆకాశాన్ని చేశాడు. భూమి మీద నీరును వేరుపరచడం ద్వారా సముద్రాలని, మేఘాలని, అలాగే మంచు పర్వతాలని చేశాడు. తిరిగి చెట్లు, పూలు, పండ్లు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కానీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు వాటిని ఆకాశంలో ఉంచి కాంతి కిరణాలు భూమిని చేరుకునేట్టుగా వాటిని ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి వాటిని గమనించి అన్నాడు, బాగుంది అన్నాడు. అలాగే ఆకాశంలో ఎగిరే పక్షులు, నీళ్లలో ఈదే జలచరాల్ని చేశాడు. ఆయన ఈ సృష్టిలో ఏ స్థలాన్ని ఖాళీగా ఉంచలేదు. అక్కడ ఏదో ఒక ప్రాణి చలనాన్ని ఆయన ఉంచటం ద్వారా ఆయన మనకు ప్రాణమని, ఆయన సృష్టికర్త అని, ఆయన జీవమునిచ్చేవాడని రుజువు చేసుకున్నాడు. అలాగే ఏం చేసినాడంటే చివరగా జంతువులను చేసినాడు. చతుష్పాద జంతువులను, పురుగులను చేసినాడు. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు చివరగా చేసిన గొప్ప సృష్టి ఏమంటే మానవుని చేసినాడు. ఒక్కసారి సృష్టి వైపు కనులెత్తి చూస్తే మానవ జీవితానికి, అతని మనుగడకి ఏమేమి కావాలో అవన్నీ మొదట సిద్ధపరిచి అప్పుడు మనిషిని చేసినాడు.